ఏక్ బాప్ దూజా నా కోయి అంటే ఒక బాపు తప్ప ఇంకెవరు లేరు. ఒకే బాపు, ఒకే టీచరు, ఒకే సద్గురువు, నేను నా తండ్రి తప్ప ఇంకేమీ లేదు. బాపులో పూర్తిగా నిమగ్నమయ్యి మునిగిపోయి ఇమిడిపోయేటువంటి స్థితియే ఇది. అంతిమ స్థితి, అంతిమతి సోగతి. ఒకవైపు లక్ష్యము లాగుతూ ఉంటుంది. మీరు బాపూజీ నుంచి పవర్ తీసుకుంటూ ఉంటారు. బాపూజీ యొక్క త్రినేత్రం ద్వారా మీరు పవర్ మీ త్రినేత్రంలోకి ఇమర్జ్ చేసుకుంటూ ఉండండి. దీన్ని పవర్ అనండి, లైట్ హౌస్ అనండి, పవర్ హౌస్ అనండి, ఎనర్జీ అనండి. ఇది చాలా పవర్ఫుల్ జబర్దస్త్ శక్తి మన యొక్క ఆత్మకు టచ్ అయిపోతే, అంటే పూర్తిగా మన ఆత్మలోకి ఛార్జ్ అయిపోతూ ఉంటే అయస్కాంత పవర్ లాగా పూర్తిగా మనం శక్తుల్ని గుణాలని లాగలుగుతాం.